హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ అంటూ పక్కకు జరుగుతూ క్లాస్ రూమ్ బెంచ్ మీద చోటిచ్చాడు శ్రవణ్. హలో అని బదులిచ్చాడు గాని ఆ అబ్బాయి పక్కన కూర్చోవడానికి సంశయపడ్డాడు చందు. వెళ్ళి వెనక బెంచీలో కూర్చున్నాడు. తర్వాత 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళెవరూ కూడా శ్రవణ్ కూర్చున్న బెంచ్ మీద కూర్చోలేదు. చోటు లేకపోయినా మిగిలిన బెంచీల మీదే సర్దుకున్నారు. శ్రవణ్ తప్ప ఈ బెంచ్ మీద ఎవరూ లేరు. ఎందుకో అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా, నోట్లో దుర్వాసన ఏమైనా వస్తోందా అని క్లాసెస్ అయిపోయాక బాత్రూంలోకి వెళ్ళి చూసుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే మురికిగా ఏమీ కనిపించలేదు. కొత్త బట్టలు కావు కానీ ఇస్త్రీ బట్టలే వేసుకున్నాడు. నీట్గానే ఉన్నాడు. కుడి అరచేయి నోటికి అడ్డం పెట్టుకుని తన శ్వాసను చెక్ చేసుకున్నాడు. చక్కగా ఉంది. మరెందుకు అని ఆలోచించుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాడు. క్లాస్మేట్స్ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్ను చూసి షేక్ హ్యాండ్ ఇస్తూ అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమంటూ చోటు చూపించారు. క్లాస్ రూమ్లో వాళ్ళ ప్రవర్తనకు, క్యాంటీన్లో వాళ్ళ తీరుకు పొంతనలేదు. ఇక తెల్లవారి కూడా అదే పరిస్థితి. శ్రవణ్ పక్కన ఆ బెంచ్ మీద ఎవరూ కూర్చోలేదు. విరామ సమయంలో క్యాంటీన్ దగ్గర మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా ఆప్యాయంగా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఆ తేడా ఎందుకో అర్థం కాలేదు శ్రవణ్కి. ఆ రాత్రి హాస్టల్లో భోజనాల దగ్గర 2 రోజుల విచిత్రమైన ఎక్స్పీరియన్స్ నుంచి తేరుకొని శ్రవణ్ బెరుకుగానే ప్లేట్లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కెలుకుతున్నాడు కానీ ముద్ద దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే ఉన్నాయి. పేద కుటుంబం, 2 ఎకరాల పొలం, 2 గదుల పెంకుటిల్లు తప్ప అరగజం జాగా లేదు ఇంకెక్కడా. ఆ వ్యవసాయం కూడా వానలు లేక కుంటుపడింది. చాలా మందిలాగే అప్పుల బాధ భరించలేక తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి కూలీగా మారింది. శ్రవణ్కి ఒక చెల్లి టీటీసీ ట్రైనింగ్లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్లో, తను యూనివర్సిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర నుండి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ రాత్రిపూట్ల పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రన్స్ రాశాడు శ్రవణ్. సీటు వచ్చింది. ఒక లక్ష్యంతో యూనివర్సిటీలోకి అడుగు పెట్టాడు. పూటకు అనుభవం ఎదురవుతోంది. క్లాస్మేట్స్ మంచోళ్ళా లేక తను చెడ్డవాడా? గతం గుర్తొచ్చో నిస్సహాయత వల్ల తెలియదు కానీ కళ్ళలో నీళ్లు తిరిగాయి శ్రవణ్కి. అటు ఇటు చూసి గబగబా కళ్ళు తుడుచుకొని అన్నం తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ప్రశ్న వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు శ్రవణ్. ఒక అబ్బాయి, క్లాస్మేట్ అయితే కాదు, క్లాస్లో చూడలేదు, బహుశా సీనియరో జూనియరో అనుకుంటూ నేనేం ఏడవట్లేదు అని నీళ్లు తాగుతూ అన్నాడు శ్రవణ్. క్లాస్ రూమ్లో జరుగుతున్న దానికి హర్ట్ అయ్యావా అని నింపాదిగా ఆ అబ్బాయి అడిగాడు. అందుకు శ్రవణ్ నీకెందుకు అన్నట్టు అతన్ని చూసి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలవుతోంది. బెడ్ మీద దిండుకు ఆనుకుని పుస్తకం చదువుకుంటున్నాడు శ్రవణ్. ఇంతలోకే ఫోన్ మోగింది. చెల్లె అయ్యింటుంది అనుకుంటూ ఫోన్ చూశాడు. చెల్లెలే. ఫోన్ లిఫ్ట్ చేసి క్షేమ సమాచారాలు, ఆ రోజు జరిగిన విషయాలు మాట్లాడుకుని ఫోన్ పెట్టేశాడు. ఇక ఆవులిస్తూ పుస్తకం మూసేశాడు. బెడ్ ల్యాంప్ ఆర్పేస్తూ దుప్పటి కప్పుకున్నాడు. కాసేపటికి పక్క నుంచి ఒక గురక మొదలైంది. మంచి నిద్రలో ఉన్న శ్రవణ్కి కాస్త డిస్టర్బెన్స్గా అనిపించింది. పక్కకు తిరిగి పడుకున్నాడు. ఈసారి ఆ గురక శబ్దం ఇంకాస్త ఎక్కువైంది. తల కిందున్న దిండును చెవులకు అడ్డంగా పెట్టుకున్నాడు. ఇంతలో భయపడకు, భయపడితే ఓడిపోతావు, సాధించాలి,
అన్న మాటలు వినిపించాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు శ్రవణ్. పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను ఈదురుగాలుల చలిలోనూ శ్రవణ్కి ముచ్చెమటలు పట్టాయి. భయపడుతూనే బెడ్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేశాడు. కాని వెలగలేదు. వణుకుతున్న కాళ్లతోనే నెమ్మదిగా బెడ్ దిగి మూలనున్న ఆ గది లైట్ బటన్ నొక్కాడు. ఒక వెలుగు వెలిగి ఫట్టుమని శబ్దం చేస్తూ ఆ లైట్ ఆరిపోయింది. ఆ క్షణకాలంలోనే బెడ్ మీద ఉన్న ఆకారం కనిపించింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద తన పక్కన కూర్చున్న అబ్బాయే. ఇక్కడికెలా వచ్చాడు అనుకుంటూ మిగిలినవన్నీ ఫిలప్ అయ్యి ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకిచ్చారు. క్లాస్ రూమ్ బెంచిలాగే ఈ గదిని తనతో షేర్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్లోని అన్ని గదులు ఒక వరుసలా ఉంటే ఈ 13B ఒక్కటే వాటికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. చదువుకోవడానికి ప్రైవసీ దొరుకుతుందని సంతోషపడ్డాడు తను. ఈ గోలేంటి? భయంతో పాటు ఆలోచనలు తీవ్రమయ్యాయి. నేనున్న గదిలోకి వీడెక్కడి నుండి వచ్చాడని ఆశ్చర్యపడుతున్నావు కదూ? ఇది నా గదే, నీకన్నా ముందు అంటూ ఆ ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్ ముందున్న స్టడీ టేబుల్ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. భయపడకు, నిన్నేమీ అనను, నీకు తోడుగా ఉండడానికే వచ్చాను అంది ఆ ఆకారం. అందుకు శ్రవణ్, అసలు నువ్వెవరు అని భయంతో శ్రవణ్ మాటలు తడబడ్డాయి. నా పేరు అంగద్. ఇక్కడే ఫిజిక్స్లో MSc చేశాను. యూనివర్సిటీ ఫస్ట్ కూడా. రేపు నా గురించి నీ సీనియర్స్ని అడుగు. PhDకి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్లో గొడవలు జరిగాయి. మా క్లాస్మేట్స్ కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాతో చనువుగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకుని నా క్లాస్మేట్స్ ఆమె ఆత్మహత్యకు నేనే కారణం అన్నట్టుగా ఓ నోట్ రాసి ఆమె చేతిలో పెట్టారు. అంతా నా మీదకొచ్చింది. ఇక మా హెడ్స్ అందరికీ నిజం తెలిసినా కూడా నోరు విప్పలేదు. ఈ విషయం ఊర్లో ఉన్న మా పేరెంట్స్కి చేరింది. పరువు తీశాననే బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. నా మీద పడిన నింద కన్నా మా పేరెంట్స్ నన్ను నమ్మలేదనే నిజంతో చాలా హర్ట్ అయ్యాను. ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేను ఆత్మహత్య చేసుకున్నాను. ప్రాణం పోయింది కానీ చదువు మీదున్న పాశం పోలేదు. అందుకే ఇక్కడే తచ్చాడుతూ ఉన్నాను. నువ్వు కూర్చుంటున్న బెంచ్ మీదే నేను కూర్చునేవాడిని. అలవాటుగా ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లతో స్నేహం చేద్దామని, ఈ గదిలో ఉంటున్న వాళ్లకు తోడుగా ఉందామని మాట్లాడడం మొదలు పెడితే దెయ్యమంటూ వెలివేశారు. ఎవరినీ నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వు ఒక్కడివే ధైర్యంగా ఈ గదిలోకి అడుగు పెట్టావు. ఆ బెంచ్ మీద కూర్చుంటున్నావు. భయపడకు, నిన్నేమీ చెయ్యను. సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటే అడుగు, నేను చెప్తాను. టీచర్లాగా తోడుంటాను, అన్నలాగా ధైర్యం చెప్తాను అని అంగద్ ఆత్మ శ్రవణ్తో ఇలా చెప్పింది. ఇక క్లాస్మేట్స్ ప్రవర్తన వెనక రహస్యం తెలుసుకొని షాక్ అవ్వడం శ్రవణ్ వంతయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.